హాయ్! లెట్స్ మేక్ యమ్మీ యమ్మీ చికెన్ టిక్కాస్ విత్ మీ. ఈ అద్దిరిపోయే చికెన్ టిక్కాస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొద్దిగా కొత్తిమీర, బోన్లెస్ చికెన్ కూడా వేసుకొని ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా మొత్తం కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని ఇప్పుడు వీటిని చికెన్ టిక్కాస్‌లా మనం చేత్తోనే ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి చికెన్ మొత్తాన్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకున్న టిక్కాస్ని ఒక్కొక్కటిగా వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటూ. ఈ చికెన్ టిక్కాస్ చాలా బాగుంటాయి, టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి. వీటిని అటు ఇటు తిప్పుకుంటూ స్మోకీ ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చికెన్ టిక్కాస్ రెడీ. ఇప్పుడు చికెన్ టిక్కాస్ పక్కన పెట్టేసి చికెన్ టిక్కాస్కి కాంబినేషన్గా మింట్ చట్నీ చేసుకుందాం. అది ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక బ్లెండర్ని తీసుకొని అందులో గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, హాఫ్ ఇంచ్ అల్లం, 3 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, పావు కప్పు పెరుగు వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే టేస్టీ మింట్ చట్నీ రెడీ. ఈ చికెన్ టిక్కాస్కి మింట్ చట్నీ సూపర్ కాంబినేషన్. చికెన్ టిక్కాస్ సూపర్గా ఉన్నాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.